సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2025 సంబంధించిన హోండా SP 125 బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 2025 లో మనకి చాలా అప్డేట్స్ అనేది చేస్తూ మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఎటువంటి అప్డేట్స్ అనేది తీసుకొచ్చారు, దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఏ కలర్స్ లో అవైలబుల్ ఉంది, ఈ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది, ఇలా ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో దీంట్లో మొత్తం మనకి రెండు వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు. ఒకటి బేస్ వేరియంట్ అండ్ ఇంకొకటి హైయర్ వేరియంట్. ఒకవేళ మీరు బేస్ వేరియంట్ కనుక తీసుకుంటే ఇక్కడ డిస్ప్లే అనేది మనకి కంప్లీట్ గా నెగిటివ్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు హైయర్ వేరియంట్ కనుక తీసుకుంటే కన్సోల్ అనేది 4.2 ఇంచెస్ కలర్ కన్సోల్ తో మనకి రావడం జరుగుతుంది. దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఆ ఫీచర్స్ అన్ని కూడా మీకు ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే రెండు వేరియంట్స్ లో మనకి కంప్లీట్ గా 5 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన మీ ఫేవరెట్ కలర్ అని మీరైతే చూస్ చేసుకోవచ్చు. కలర్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చిన ఫేవరెట్ కలర్ అనేది మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి మనకి కంప్లీట్ గా స్టిక్కరింగ్ అనేది మనకి కంప్లీట్ గా చేంజ్ అయితే చేశారు. అంటే గ్రాఫిక్స్ అనేవి మనకి ఇక్కడ ఫ్రంట్ సెక్షన్ నుంచి మనకి సైడ్ ప్యానల్స్ దగ్గర కానీ బ్యాక్ సెక్షన్ లో కానీ కంప్లీట్ గా మనకి గ్రాఫిక్స్ అనేవి చేంజ్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ హెడ్ లైట్ అనేది ఇంతకు ముందు మనకి హాలోజన్ బల్బ్ అయితే ఉండేది. ఇప్పుడు మనకి కంప్లీట్ గా స్ప్లింట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఈసారి మాత్రం చూడడానికి లుక్స్ పరంగా మనకి చాలా స్టైలిష్ గా మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే టాప్ లో కనుక ఇక్కడ చూసుకుంటే మనకి మిర్రర్స్ అనేవి చాలా స్టైలిష్ లుక్స్ తో మనకి మిర్రర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హోండా అని చెప్పేసి ఇక్కడ మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే క్లీన్ లెన్స్ బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీనికి ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. సో మనం డైలీ లైఫ్ లో రెగ్యులర్ కమ్యూట్ చేయడానికి ఈ సస్పెన్షన్ అనేది ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఇక్కడ మడ్ గడ్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 80/100 80 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎంఆర్ఎఫ్ టైర్స్ ఇవ్వడం వల్ల మనకి కొంచెం లైఫ్ అయితే ఎక్కువ అయితే రావడం అయితే జరుగుతుంది. సో వీల్ యొక్క డిజైన్ కూడా మనకి చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 240mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ మనకి సింగిల్ పిస్టన్ నిసిన్ క్యాలిబర్ తో మనకి ఇక్కడ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. సో డిస్క్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంది కాబట్టి దీంట్లో మనకి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ మనం దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 123.94 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 phase norms కి అప్డేట్ చేయబడిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 10.7 Nm టార్క్ ని 7500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 10.9 Nm టార్క్ ని 6000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ ని 2025 లో మనకి OBD 2B నార్మ్స్ కి అయితే అప్డేట్ చేస్తూ మనకి ఈ బైక్ యొక్క ఇంజిన్ అనేది డిజైన్ చేశారంటే ఎమిషన్ నార్మ్స్ కి తగ్గట్టుగా మనకి OBD 2B కి అయితే అప్డేట్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇంజిన్ అనేది మరింత స్మూత్ గా మరింత రిఫైన్మెంట్ గా చేసేది చెప్తున్నారు. సో ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో కూడా మనం రైడ్ రివ్యూలో మాట్లాడుకుందాము. సో దీని యొక్క ట్రాన్స్మిషన్ మనకి చూడొచ్చు హీల్ అండ్ థ్రిల్ షిఫ్టర్ తో మనకి ఇక్కడ 5-speed గేర్ బాక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ లో మనకి ఇక్కడ ఇంజిన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 162mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా అబౌవ్ హైట్ అయితే ఉండాలి. సో వీళ్ళు 162 ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ లేదంటే ఆఫ్ రోడ్ చేసినా కూడా మనం చాలా కంఫర్టబుల్ గా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ మనకి సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్టెప్ అప్ ఫుట్రెస్ట్ ఉంది. అలాగే సారీ గార్డ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే 125 cc బైక్ ని ఎక్కువగా ఫ్యామిలీ పర్పస్ లో ఎక్కువ కొంటూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి కన్వీనియంట్ గా ఉండడం కోసం ఇక్కడ స్టెప్ అప్ ఫుట్రెస్ట్ అలాగే సారీ గార్డ్ రెండు కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 5-step అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సస్పెన్షన్ మీరు కావాలనుకుంటే ఒక 5 steps మీరు మీ హైట్ తగ్గట్టుగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 100/80 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి MRF టైర్స్ అనేవి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. జనరల్ గా మనకి 125 cc లో వేరే అదర్ కాంపిటేటర్ బైక్స్ కనుక చూసుకుంటే 70 నుంచి వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు మాత్రం 80 నుంచి వీల్స్ ప్రొవైడ్ చేశారన్నమాట. సో మనకి ఇంకొంచెం బెటర్ గ్రిప్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 130mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇంకా డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా క్లోజ్డ్ టైప్స్ ఎంత మనకి రావడం జరుగుతుంది. సో సేఫ్టీ పరంగా ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓపెన్ టైప్ చైన్ ఇస్తే కనుక మళ్ళీ దాన్ని చైన్ లూబ్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ దీంట్లో మనకి చైన్ లూబ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి క్లియర్ లెన్స్ బల్బ్ టైప్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే LED టైల్ లైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ గా ఇది మనకి హాలోజన్ బల్బ్ అయితే ఉండేది. సో 2025 లో దీన్ని LED కి అయితే అప్డేట్ చేశారు అనమాట. ఎం షేప్ లో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది కదా బ్యాక్ సెక్షన్ నుంచి అయితే. అండ్ ఇది మనకి ఏదైతే SP 160 లో టైల్ ల్యాంప్ ఉందో
సేమ్ టైల్ మనకి దీంట్లో కూడా అయితే ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్యామిలీకి కంఫర్టబుల్ గా ఉండేలా మనకి దీని యొక్క సీట్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో చాలా మంది సీట్ యొక్క లెంత్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. దీని యొక్క సీట్ యొక్క లెంత్ అనేది 678 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి క్లోజర్ గ్రాబ్బర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి 790 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమం మీరు 5.3 కన్నా ఎబో హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు మేనేజ్ చేయొచ్చు. అలాగే దీని యొక్క కర్వ్ వెయిట్ కూడా మనకి 170 kg వెయిట్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట దీని యొక్క కర్వ్ వెయిట్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 11 లీటర్స్ ట్యాంక్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెటల్ ట్యాంక్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అంటే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో కొంచెం కేర్ అయితే తీసుకుని మనకి దీంట్లో మెటల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. దీంట్లో మనకి ఇటువంటి క్యాబుల్స్ మనకి రావడం వల్ల మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 60 నుంచి 65 కిలోమీటర్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో నేను ఒక షార్ట్ వీడియో చేశాను. ఆ వీడియోలో చాలా మంది ఈ బైక్ యొక్క మైలేజ్ అనేది 70 కిలోమీటర్లు కూడా వస్తుందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి టూ గుడ్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ హై బీన్ లో బీన్ లో మనకి ఇక్కడ పాస్ స్విచ్ అనేది ఇంక్లూడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే కన్సోల్ అంటే కొన్ని ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి ఇక్కడ మనకి కొన్ని టాగుల్ బటన్స్ అనేవి ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ గా చూసుకుంటే ఇక్కడ ఆటో స్టార్ట్ ఆటో ఆన్ సంబంధించిన ఇక్కడ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఇంక్లూడ్ చేశారు. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. అలాగే కిక్ స్టార్ట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి చాలా క్యూట్ గా మనకి హోండా లోగోతో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అలాగే 2025 లో మనకి దీంట్లో ఇక్కడ యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి టైప్ సి తో రావడం ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మిగిలిన కంపెనీస్ కనుక చూసుకుంటే టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు టైప్ సి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది ప్రీవియస్ గా మనకి నెగిటివ్ కన్సోల్ అయితే ఉండేది. ఇప్పుడు 2025 లో అప్డేట్ అయితే చేశారని చెప్పొచ్చు. 4.2 ఇంచెస్ TFT కలర్ కన్సోల్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ అనేది చూడడానికి చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. సో దీంట్లో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ సెట్టింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటి గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కింద డిజిటల్ ఫ్యూల్ గేజ్ కనిపిస్తుంది. అలాగే టాప్ లో ఎకో ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. అలాగే టాకోమీటర్ కనిపిస్తుంది. సైడ్ స్టాండ్ ఇండికేటర్ కనిపిస్తుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ కనిపిస్తుంది. మిడిల్ లో మనకి స్పీడోమీటర్ కనిపిస్తుంది. అలాగే కింద క్లాక్ అయితే ఉంది. అలాగే సైడ్ గానే చూసుకుంటే మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ సెట్టింగ్స్ మనం ఆపరేట్ చేయడానికి ఇక్కడ మనకి హ్యాండిల్ బార్ మీద ఈ స్విచెస్ ఉన్నాయి కదా, దీని సహాయంతో మనం ఈ కన్సోల్ ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఫ్యూల్ రేంజ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా మనకి ట్రిప్ ఏ ట్రిప్ బి అని కనిపిస్తుంది. అలాగే సెట్టింగ్స్ లో కానీ చూసుకుంటే డిస్ప్లే యొక్క టైప్ మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. అంటే సింపుల్ లో కానీ బార్ లో కానీ మనం అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్రైట్నెస్ కూడా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆటో అలాగే మాన్యువల్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మనం ఆటోమేటిక్ లో కానీ పెట్టుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకు ఒక సెన్సార్ అయితే ఉంటుంది. ఈ సెన్సార్ సహాయంతో మనకి బయట సన్లైట్ ని బట్టి ఆటోమేటిక్ గా డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే అవడం జరుగుతుంది. ఒకవేళ మనం మాన్యువల్ లో పెట్టుకుంటే కనుక ఇక్కడ మనకి 8 పాయింట్స్ వరకు డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే థీమ్ కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. లైట్ మోడ్, డార్క్ మోడ్, ఆటో అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. లైట్ మోడ్ లో పెట్టుకుంటే కనుక స్క్రీన్ అంతా కూడా మనకి కంప్లీట్ గా వైట్ గా అయితే ఉంటుంది. ఒకవేళ మనం డార్క్ మోడ్ లో పెట్టుకుంటే కనుక స్క్రీన్ అంతా డార్క్ మోడ్ లో అంటే బ్లాక్ కలర్ లో మనకి రావడం జరుగుతుంది. ఒకవేళ మనం ఆటోమేటిక్ మోడ్ లో పెట్టుకుంటే కనుక మనకి డే టైమ్ లో లైట్ మోడ్ అయితే ఉంటుంది. నైట్ టైమ్ లో డార్క్ మోడ్ అయితే ఉంటుంది. సో ఇలా మనకి ఆటోమేటిక్ మోడ్ అనేది చేంజ్ అయితే అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఇచ్చారు. అంటే మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయని చెప్పొచ్చు. అలాగే దీంట్లో నావిగేషన్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా మీరు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఇంకా మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి కన్సోల్ ఉండే ఫీచర్స్ ని అలాగే ఇక్కడ మనకి నావిగేషన్ బటన్స్ ఉన్నాయి కదా, దీని సహాయంతో మనం సాంగ్స్ అనేవి పాజిటివ్ ప్లే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా దీంట్లో మనకి పీరియడిక్ మెయింటెనెన్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఆయిల్ చేంజింగ్ మెయింటెనెన్స్ కూడా మనం అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఈ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా వీటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ మీరు డ్రమ్ వేరియంట్ గానే తీసుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 92,678 రూపాయలు అయితే ఉంది. డ్రమ్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ మీకు ఒక 1,11,000 రూపీస్ లో మనకి రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు హైయర్ వేరియంట్ గానే తీసుకుంటే హైయర్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,0878 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ 1,21,000 రూపీస్ లో మనకి హైయర్ వేరియంట్ అనేది అవైలబిలిటీ అయితే ఉంది. సో ప్రైస్ అనేవి డే బై డే వ్యారీ అవుతుంటాయి. అలాగే మీరుండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంటాయి. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం బండారు హోండా షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ కానీ ఆఫర్స్ గురించి కానీ తెలుసుకుని మీరు ఈ బైక్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన హోండా SP120 యొక్క కంప్లీట్ నా ఇనిషియల్ ఇంప్రెషన్ రివ్యూ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ ని రైడ్ కి అయితే తీసుకెళ్దాం. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ బైక్ లో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.